ఉద్యోగ యువత చాలా అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇక్కడ కూడా మేము ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ తో మాట్లాడిపించాలి, వాళ్ళే మాట్లాడతారు. ఈ వేదిక వాళ్ళది, ఈ రణభేరి వాళ్ళది, ఈ బంతు వాళ్ళది, ఈ బాధ వాళ్ళది. ఇక్కడి నుంచి ప్రభుత్వం మిమ్మల్ని మేము తిట్టి చేసి మీతో గొడవ పడి కానీ మాకు ఓపిక కూడా సహించిపోయే పరిస్థితుల్లో ఉన్నాము. మిమ్మల్ని మేము ఈ ఒక్కసారి మిమ్మల్ని చేతులు జోడించి మేము వేరే విధంగా కాదు, మిమ్మల్ని ఈ ప్రోగ్రాం మిమ్మల్ని తిట్టుకోవడానికో ఇంకోటి కాదు, మీరు కళ్ళు తెరిచి ఒక్కసారి మా యొక్క బాధలను ప్రతి ఒక్కరు మేము మాట్లాడడం కాదు, ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్కరు మాట్లాడతారు. వాళ్ళందరితో మాట్లాడిపించాలనేది మా యొక్క ప్రయత్నం. అప్పుడైనా మీకు మా యొక్క బాధ అర్థమవుతుందని చెప్పేసి తెలియజేయడమే మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం. మరీ ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ప్రభుత్వంకి మాకు శాంతి ఎంత ఉంటుందో కోపం కూడా అంతే ఉంటుంది. మేము శాంతియుతంగా ఇక్కడ వచ్చి మీకు వినతి పత్రం ద్వారానో విన్నవించుకుంటున్నాం. మా బాధను అర్థం చేసుకోండి, పిల్లల యొక్క బాధను అర్థం చేసుకోండి, ఇబ్బంది పెట్టకండి, అవమానపరిచేలాగా అవమానకరంగా మాట్లాడకండి. 3 సంవత్సరాల నుంచి మీరు చేసింది చాలు. ఇప్పుడైనా నోటిఫికేషన్లు వాళ్ళు అడుగుతున్నది ఏమున్నాయో ఆ సమస్యల మీద మీరు రెస్పాండ్ కావాలి, రిప్లై కావాలి. ఒక శాంతియుతంగా దీన్ని ఒక కన్స్ట్రక్టివ్ వేలో దీన్ని తీసుకొని పోయి ఈ సమస్యను పరిష్కారం చేయాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడిప్పుడే మన పాలమూరు అన్ని రంగాలలో కష్టాన్ని నమ్ముకొని అన్ని రంగాలలో మనం దూసుకుపోతున్నాం. కానీ నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావే అన్నా అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు నిరుద్యోగులు నీ మాట ప్రకారము నిన్ను కుర్చీలో కూర్చోబెట్టారు. కానీ నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు? ఒక పాలమూరు బిడ్డలకు మందిని మోసం చేసేది, ప్రజలు మోసం చేసేది తెలియదు. కానీ ఈ రోజు నువ్వు నిరుద్యోగ యువకులు కారణం మా నిరుద్యోగులు అది సాక్షిగా చెప్తున్నాం. నీవు ఒక్క సంతకం చేసి 20,000 పోస్టులు ఇవ్వకపోతే మా ఒక్క ఓటుతో నీ ప్రభుత్వాన్ని కూలిపోయేలా చేస్తాం. నిరుద్యోగి ఒక పూట ఫోన్ చేసి దిల్సుఖ్ నగర్ లో ఉన్నారు, ఏమో 3 పూట్ల ఏసీలో ఉన్నాం. ఇది న్యాయమా నీకు? ఎస్ఐకి 35 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ పెంచకున్నా, పీసీకి 36 సంవత్సరాలు ఏజ్ పెంచకున్నా, జీవో నెంబర్ 46 రద్దు చేయకుండా, మీరు నోటిఫికేషన్ ఇంకా పొడిగించిన, మీరు నోటిఫికేషన్ ప్రకటించిన కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో అనే నినాదాన్ని చౌరస్తాలో ప్రతి మండలంలో డప్పు చప్పులతో ఉద్యమం చేస్తూ నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చినటువంటి నిరుద్యోగ నాయకులను నిరుద్యోగులంగా అధాపాతానికి తొక్కి జీవితంలో చరిత్రలో ఇంకొకసారి నిరుద్యోగులను మోసం చేస్తే ఏ స్థాయిలో బుద్ధి చెప్తామనే విషయం కూడా ఇక నిన్ను ఉద్యోగం నీవు ఇది చేయు అది చేయను మనం అడగం. ఒకటే ఒక్క పోరాటం ఉంటుంది, కాంగ్రెస్ హటావో తెలంగాణ బచావో అనే నినాదాన్ని ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ నడి బొడ్డున ఇదే రాహుల్ గాంధీ ఇంటి ముందర పోయి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోకపోతే నేను 2 రోజుల్లో సత్యాగ్రహ దీక్ష కూర్చుంటే ఇదే దిల్సుఖ్ నగర్లో పొరపాటున కనుక గవర్నమెంట్ కనుక రియాక్ట్ కాకపోతే ఢిల్లీ వరకు తెలంగాణ మొత్తం గల్లీ తిరిగి తెలంగాణలో ప్రతి ఒక రక్తపు పొట్టుని మేము మా యొక్క పడుతున్న బాధను చెమటల చుక్కల్ని అక్కడ తగ్గించి మేము
మాట్లాడే ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క కనెక్ట్ అవుతూ ఈ తెలంగాణలో మిమ్మల్ని భూస్థాపితమే చేయడం కాకుండా ఢిల్లీ నడిపోతున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎంత మోసం చేసిండో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కూడా అదే స్థాయిలో మోసం చేసినారు. 3 సంవత్సరాలలో మీరు చేసింది మొత్తం అబద్ధాలు ప్రచారాలు తప్ప ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని మా ఎమోషన్లతో ఆడుకున్నారు. 20 మంది నిరుద్యోగులను పట్టలు పెట్టుకున్నారు. మీరు ఈ చరిత్రలో మీరు చేసిన మోసం ఎవరు కూడా క్షమించరు. దీనిని మేము చేతులు కట్టుకొని మేము ఉండకుండా ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓడగొట్టి ఢిల్లీ నడిబొడ్డున నా ప్రయాణం ఒకటే ఉంటుంది. ఇక నిన్ను ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలోనే మిమ్మల్ని 29 రాష్ట్రాలలో మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీలో తిరిగి బిడ్డ నువ్వు ఏం చేసినావో ఎట్లా మోసం చేసినావో ముఖ్యంగా హైదరాబాద్ ఢిల్లీ నడిబొడ్డున జేఎన్యూ కావచ్చు ఢిల్లీ యూనివర్సిటీ కావచ్చు ప్రతి ఒక్క జీవన 20 వాట్ ఎవర్ అన్ని సమస్యల మీద నిన్ను చరిత్రలో కాంగ్రెస్ పార్టీని ఓటు అడిగితే భయం పుట్టేలాగా ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ యొక్క ఇందిరాపార్క్ ధర్మత్యోగ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. మేము 7,500తో మీరు కనుక ఇంకోసారి మేము రేపిస్తాం డ్రాఫ్ట్ అయిందని చెప్పేసి మమ్మల్ని రెచ్చగొడితే మిమ్మల్ని రాజకీయంగా సమాధి చేయకపోతే సమాధి చేసే ఉద్యమాన్ని నిర్మిస్తామని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! నిరుద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! నిరుద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! నిరుద్యోగుల ఐక్యత! వర్ధిల్లాలి! సాధిద్దాం మన ఉద్యోగాలను! సాధిద్దాం! సాధిద్దాం! సాధిద్దాం మన ఉద్యోగాలను! సాధిద్దాం! సాధిద్దాం! పిలవగానే వచ్చినందుకు ఇంతసేపు నిలబడినందుకు మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు ఒకటి గుర్తుపెట్టుకోరి. న్యాయం కోసం ఎవడైతే పోరాటం చేస్తాడో ఆ న్యాయం కోసం పోరాటం వ్యక్తిని మీరు కోల్పోతే మీ యొక్క న్యాయం అన్యాయానికి గురైతుంది. ఇది గుర్తుపెట్టుకోరు.